ఉన్నప్పుడు ఆయన మందు పెట్టి ఇద్దరు చంపుతా అని చెప్పేవరకైనా ఆయన మొగుడు పోయిండు. ఈయన చేస్తాడు, తర్వాత మనం ఇద్దరం ఉంటామని మాటలు అనుకున్నారంట వీళ్ళు. వీళ్ళు ఈయన ఉన్నంటే ఆయన ఇన్నాడు, ఈయన వరకనే పోయిండు. ఈమె వచ్చి తల పాలగొట్టింది, రేకులు పాలగొట్టింది మేడం. కారం తీసుకుని గుడ్డు కారం పట్టుకొని వచ్చిందంట. వచ్చినాక నాతో ఏం మాట్లాడకుండానే అమ్మోళ్ళు అన్నోళ్ళు అందరు కొడుతూనే ఉన్నారు నన్ను. అది ఎందుకు వస్తుంది, నువ్వు ఏం తప్పు చేసినావు, వాని ఇంటికైనా పోదాం, వాళ్ళ ఇంటికి కాడైనా సాగు, పట్టుని తప్పు చేసినావా, అది ఆడపిల్ల, దానికి ఏమన్నా లేవు, నువ్వు ఎంతనో అది ఎంత. వీళ్ళ ఆడబిడ్డలైనా ఈమె అంతే, ఒక చెట్టు పెట్టినా కట్టెలాగా వేసిన ఆ కట్టె తీసుకొని కొడుతూనే ఉంది నీర మబ్బులు. నన్ను రాయి తీసుకొచ్చింది, ఇంత పెద్ద రాయి తీసుకొచ్చి కొట్టింది మేడం. ఇక 4 కుట్లు పడ్డాయి నాకే. నా మొగన్ దంట పెట్టుకొని మళ్ళీ సపోర్ట్ తీసుకొచ్చి అని చెప్పి స్టేషన్ లో వీళ్ళిద్దరు కలిసి, రవి బాబా నువ్వు నా సపోర్ట్ ఉండు, నా కొమ్ము గెలిపి ఈమె కొమ్ము గెలిపిస్తే బాగుండదు. మీరు ఇద్దరు నీకు బావతో నీకు అలవాటే లేదు కదా అని రికార్డింగ్ చేసుకొని నువ్వు మొత్తం నువ్వు చేసిన కదా, భార్య ఉండగా భార్య పిల్లల్ని వదిలేసి ఈరోజు కమలతో మరి కాపురం చేస్తూ ఈరోజు జ్యోతికి ఏం న్యాయం చేయబోతున్నాడు, ఆ పిల్లల్ని చదివించకుండా ఈరోజు కమల పిల్లల్ని చదివిస్తుంటే జ్యోతి తట్టుకోలేకపోతుంది. దీనికి ఏం సమాధానం చెప్తాడో రవిని అడిగి తెలుసుకుందాం. రవి రామ, నా పేరు రవి, పచ్చగొండ వచ్చినాను. మేము ఒకటి ఏమైనా ఉంటే ఉన్నట్టు చెప్తా, అబద్ధాలు నాకు చెప్పరాదని. నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చో, ఇద్దరి దగ్గర ఎక్కడ కూర్చోబెట్ట కూర్చుంటాం. నేను చెప్పడం కాదు కదా, 3 మూడు వచ్చిన భార్య కాడ కూర్చుంటాడు. నువ్వు చేసిన పిల్లనే కదా ఇంటి దగ్గర వచ్చిన. రవి ఏం పని చేస్తుంటావు? చిన్న చిన్న పైరులు అవి చేసుకుంటా, ఇంటి కాడ వ్యవసాయం చేసుకుంటా. నీ భార్య పేరేంటి? జ్యోతి. పిల్లలు ఎంతమంది? 2 కొడుకు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 11, 12. ఓకే, మరి 10 సంవత్సరాలు నువ్వు బాగా ఉండి అమ్మాయిని బాగా చూసుకున్నాడు, ఎందుకు సడన్ గా కమల వైపు మళ్ళీంది మనసు? వీళ్ళ తండ్రి వీళ్ళ మావైతాడు. నాకు తండాలు 3 తండాలు ఉన్నాయి మేడం, తిరుగుతూనే ఉంటాం మేము. గ్రామ పంచాయతీ వరకు ఏ సమాజాలు చిన్న చిన్న మాకు ఏదో ఒకటి ఉంటుంది కదా, బ్యాంకు అది ఇది చేసుకోవడానికి బయట తిరుగుతూనే ఉంటాం. నీ కాడ నుంచి నేను 7 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. అప్పుడు రాలేదు నీకు. నెక్స్ట్ నేను ఒక చిన్న పని కోసం పోతే నీకు ఎవడో చెప్పాడని చెప్పి నువ్వు నా మీద భరోసా ఇచ్చావు. పలానా తండలో నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఎవరు చెప్పారు. వీళ్ళ తండ నుంచి ఒక అమ్మాయి ఉంటుంది, వీళ్ళ తండలు ఉంటుంది. ఏంది మీ రవి మా తండ కోసం ఇట్లా మాట్లాడినని చెప్పింది. మాట్లాడి చెప్తే ఊరుకుంటుందా? కొంచెం గాలి బారితే ఆ గాలి చప్పుకుంటుంది. నాకు అడగానే డౌట్ వచ్చింది, బా నువ్వు ఇట్లా ఇట్లా పోతున్నావు, ఇది ఇట్లా చేస్తుంది కానీ నేను పోట్లేని తనని చెప్పి ఊరుకున్నాను. తండకు కూడా నేను ఊరుకున్నాను 6 రోజులు. అట్లా ఊరుకున్నా కూడా నాకు సరే చేస్తారు, ఎట్లా చేయాలి, ఈయన ఉంటుందా లేకపోతే నిజమా కాదని చేసాడు. అంటే నేను పోయి మాట్లాడినా కానీ వీళ్ళ తండ పోయిన తర్వాత ఇంట్లో కూర్చొని మాట్లాడినా, కమల వాళ్ళ ఇంట్లో మాట్లాడుతున్నాను. 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక ఆంటీ ఉండే. పంచాయతీ నెక్స్ట్ కొంచెంసేపట్లో ఎస్ఐ గారికి పోవాలి మేము. ఎస్ఐ దగ్గర పంచాయతీ ఏమైనా ఉంటే చెప్పురా అంటే, సార్ ఓకే సార్ మేము ఏమైనా ఉంటే చెప్తాం, అక్కడ ఏమైనా గొడవ పడితే ఫోన్ చేయని చెప్పాను. సరే సార్ ఎంత ఉంది ఒప్పుకున్న పంచాయతీ. నేను చేప ఇచ్చిపోయినా, అమ్మ నువ్వు చేప వండి పెట్టు, నేను మళ్ళీ వస్తా పంచాయతీ చేసి చెప్పినా. చేప వండకుండా నాయటప్పుడు చుదుగా ఏ రవి బయటికి వెళ్ళన్నది. ఎవరు వచ్చిన బాగా నీకు ఏం సంగతి ఇడా అన్నది. ఏంది ఎప్పటి ఏంది ఇట్లా వచ్చినావు నువ్వు, దాంతో అలవాటంట నాకు తెలిసింది. ఇంకా పిల్లలు నాకు అర్థమైంది, ఈడ గొడవ చేసుకుంటే తండ్రులు ఉరికొస్తారు, మా తండ్రులు వచ్చి అమ్మాయిని ఇట్లా చేస్తున్నా చెప్పి తంతారని చెప్పి నేనేం చేసిన, ఈమె గల్ల పట్టుకుంది గుంజికి. అబ్బా గుంజగా నేనేం చేసిన, ఇక్కడ ఉంటే బాగుండని చెప్పి
అమ్మాయి నేను పంచాయతీ అంతా నా కాడికి వస్తుంది ఆడగా అబ్బా రావద్దని చెప్పి బండి తీసుకొని బూట్లు అక్కడే పారేసి బండి తీసుకొని చెప్పైనా ఎక్కడికి పోయినా కోపం కొంచెం వెళ్ళారని చెప్పి పరేలా ఊరు ఉంటుంది ఆడ తీసుకున్నాం మేడం. ఇంకా నాకు బాధ అనిపిస్తుంది, ఒకదాన్ని కొడతారు ఇచ్చేస్తారు అని చెప్పి నాకు బాధ కోలిపల్లి వారి ఊరు ఉంటుంది ఒకటి, ఆ ఊరికి మా తండ పోయింది. నేను ఈరాగా తండకు పోయినా డైరెక్ట్ ఇంకేముంది విద్య తీసుకుంటారు తండ పోయింది. తండాలా మన షూటింగ్ చేస్తారు అట్లా పెట్టింది మేడం. ఇంత ప్రతి ఒక్క ఆడలు మొగలకు మొత్తం నేను పట్టుకొచ్చిన ఐదు అని ఉంటుంది. నేను కాళ్ళకట్ట పోయి బండి కాళ్ళకట్ట పెట్టి పోయినా లగాస్తుంది కొడుకుని పట్టుకున్నా ఐసా గీసా ఏంది నువ్వు పట్టుకునేది ఏంది, నా గాలి తీయడం ఏంది, నేను తప్పు చేసింది ఏంది, అది సూర్యమైతివి ఎవడు చెప్పిన మాటకి వస్తుంది, నేను నాకు ఏమైనా చేస్తూ పట్టుకోవైతివి ఎందుకేంది కానంటే ఓర్ని ఏమో ఆడ పెద్ద కర్ర ఉంది కర్ర వేసుకుని చూస్తుంది ఇంత కర్ర ఉంది. ఇంకా నేను ఊపుకుంటానా మేడం, ఇద్దరు కూడా చూసుకున్నాను. మీరు 10 సంవత్సరాలుగా మీ భార్యను మీరు ఎప్పుడు కొట్టలేదు, ఎప్పుడు కొట్టలే మేడం, బాయిల పడ్డగా చూసుకున్నారని ఆవిడ లేదు మేడం. 8 ఆమెకు తెలదా ఏగి ఉన్న దాంతో దాని మోకం తెలుసలేదా ఏగి దాంతో కష్టపడి దారికి వచ్చిన కష్టపడి సంపాదించి ఇట్లా చేసి వచ్చిన లాస్ట్ ఉమ్మ తండ్రి పెడతానంట మేడం. ఇప్పుడు పెట్టమని 1 సంవత్సరం 6 నెలలు ఎందుకు పెట్టలేదు, మీ అమ్మని అంత అంటే 6 నెలలు ఎందుకు పెట్టలేదు, ఎందుకు యాగం చేస్తున్నావు రోడ్డు మీద నా పిల్లలు మేము చదువుతలేనా, నీ లెక్క ఉన్నారా పిల్లలు, ఎవరు పెడుతున్నారు పిల్లలకు గాలి తిరిగిన రోడ్డు తిరిగిన ఎంట పెట్టుకొని పిల్లలకు కంట్రోల్ బియ్యం లేకుండా అట్నే పెట్టి 1 రూపాయి కూడా పెట్టలే. మా తల్లిదండ్రి ఇంటికాడ పోకుండా రోజు 200 కూలి చేసుకుని పిల్లలకు చదివించి పిల్లలకు చదివించి 8 నెలల నుంచి ఫోన్ చేసి రోజు నాకు మేడం పెద్ద పుంటు వాళ్ళ రోజు నేను తప్పు చేసిన ఇలా కుల్లి కావాలని అన్ని సెల్లులో ఆగండి మేడం చెప్పు, మేడం కి చెప్పు, మీరు ఆగండి మేడం కి చెప్పు. సమాచారం మేడం సరే ఫోన్ అని చెప్పి ఇద్దరు తప్పు కొట్లాడుకున్నాం. మీ తప్పు ఇలా తండ నుంచి వీళ్ళందరూ 20 మంది వచ్చి 20 మంది వచ్చారు. ఆగు 20 మంది వచ్చారు. నేను బయటకు వెళ్తున్నా, పెద్ద మనుషులు ఏమన్నారు, నువ్వు బయటకు పోద్దు రావాలి 20 మంది వస్తున్నారంట. ఎవరు బాబాయ్ అన్న, వద్దిపట్లలో వస్తున్నారంట, నువ్వు అమ్మాయికి ఏదో చేస్తున్నావంట, అక్కడ ఉంచుకున్నావంట, ఒకదానికి నువ్వు ఆగం చేస్తున్నావంట అన్నావు. నేను ఇప్పటిదాకా ఉంచుకున్నట్టు ఏమైనా చెప్తున్నాడు, అరే వస్తురంట మీ ఆమె పట్టుకుంటున్నా అని చెప్పారు. ఇంకా నేను 12 గంటలకు సార్లు మొత్తం దిగిరు, బర్ర బండి దిగిరు. వీళ్ళు మేమంతా మా పెద్ద మనుషులు తప్పు మాట్లాడిన తర్వాత వీళ్ళు వాళ్ళ నేను తప్పు చేయలేదు, ఆమె మీద బదనాం వేస్తుంది, మాట్లాడడానికి వచ్చి ఎవరైనా వచ్చిన బదనాం వేసింది, మీ చెల్లె ఇట్లా చేస్తున్నది చెప్తాను. నీ అమ్మ 20 మంది వచ్చారు, ఒక్కళ్ళు కూర్చుని కుక్కలు కూర్చున్నట్టు కూర్చుని ఎందుకు రా నేను అని చెప్తే కూర్చుని కొట్లాడుకున్నాం మేడం. కొట్లాడుకున్నాం ఎస్ఐ దగ్గర వాళ్ళు కేసు పెట్టారు, నేను కేసు పెట్టినా. నేను అమ్మాయి దగ్గర పోట్లేను, అనవసరంగా మొన్న ఊరు దాటి ఇంకో ఊరికి పోతే ఎవరు వరుసుకోరు, ఒక ఆడదారి ఇంటి మీద పోవాలంటే వరుసుకోరు. నువ్వు తండలా కొట్టినట్టు నా బిర్రు చూసి ఒక్కొక్క దానికి కొట్టొస్తుంది, కొట్టించి 3 లక్షలు దాకిచ్చింది. అట్లా కొట్టకుండా జాగ్రత్త ఉండని చెప్పిన, దానికి ఎవరు లేదని చెప్పి ఒక్క తండ పోయి కొట్టడానికి ఎవరు అడ్డం రాలేదు కదా, ఆయన చెప్పినాక 50 మంది తెప్పిస్తావు అబద్ధాలు అంటే, నువ్వు పోలేదంటే 100 మందిని పిల్లలు కూడా ప్రూఫ్ లేరు. ఏ ప్రూఫ్ నీకు చాలా ఉన్నాయి చెప్పు మేడం గారు చెప్పి చాలా ఉన్నాయి, ఫస్ట్ పాటలు చెప్పని చెప్పు. నువ్వు వరదన కాదు ఇట్లా వరదినట్టు కాదు, చక్కగా బయట పడేది అందరికి వచ్చిన సార్లు కూడా పాటలేముంది. అయితే మేడం ఏం డ్రామాలు ఇచ్చినట్టే వీళ్ళ నా 20 మంది వచ్చిన వాళ్ళు మా తండలో 10 మందికి డ్రామాలు ఇచ్చారు. నేను ఏంది ఇట్లా ఇస్తారు నాకు, నేనేమో షాప్ దారికి పోతున్నా, ఈ డ్రామాలు ఎందుకు ఇస్తారు, ఏమి చెప్పిస్తారు అంటే నా ఆస్తి నా పేరు మీద రాపియాలి, నా ఇల్లు రాపియాలి, కానీ నాకు పెళ్ళ వద్దు, ఇట్లా తయారు చేసి వీళ్ళు అబ్బా ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి నేను అర్థం చేసుకున్నాను మేడం. నాకు వద్దంటే వద్దంటే ఎస్ఐ గారు వచ్చాడు, సార్ నా పెళ్ళ నాకు కావాలి, నా పెళ్ళ నేను ఒక బాగా చెప్తాను సార్, ఈ 60 మంది వచ్చిన పెద్ద మనుషులు పెళ్ళని తీసుకొని ఇంటికి పోరని చెప్పాలా, లేకపోతే ఈ రాసి రాపించి పెళ్ళ వదిలి పెట్టుకోబెడతారు అంటే సార్ కర్ర తీసుకుంటారు. ఊరికి ఒక్కొక్కళ్ళు ఊరుకొని నేను నాకు లోపల మా బావ వచ్చి నన్ను కూర్చోబెట్టి తప్పులు మొత్తం
అప్పుడు నేను నాకు ఏమని రాపించారంటే ట్యూషన్ లో నువ్వు రానిస్తలేదు. బాండ్ పేపర్ చూపించలేదు మేడం మీకు ఓన్లీ ఎస్ఐ గారు రాపించిన పేపర్ ఆ తెల్ల పేపర్ ఆర్డర్ రాసినట్టుంది. మేమైతే రాయలేదు దాని మీద నా సంతకం కూడా పెట్టలే. వేస్తున్నారని రాపించిన పిల్లల మీద అయితే మేడం మూవీ రాపించింది. అయితే నాకు లేదా ఏం తెలివి అంటే ఆమె వచ్చింది నా కాడ చేసుకుని వచ్చిన నా ఆస్తి ఇచ్చేసరి నువ్వు రాపిస్తావు చేసుకోగానే చేసుకొని తిరుగుతున్నావు. నువ్వు చేసిన పుణ్యాన్ని తిరిగినా నేనెందుకు- నువ్వు చేసినావు నువ్వు నాకు గాలి చేసినావు. పెద్ద ఊరు నేను ఆ గుట్లో ఉన్నప్పుడు నీకేం దండ పెట్టినా పెద్ద ఊరు గాలి చేయాలన్నప్పుడే ఒక్క ఆడదానికి ఒక్క ఆడదానికి న్యాయం చేసి నువ్వు ఎందుకు మరి వస్తున్నావు? ఆమె నా ఎక్కడ సపోర్ట్ తిరుగుతున్నా? ఎందుకు పెద్ద చెప్పు? ఊర మండలం వరకు జ్యోతిది తప్పు ఉంటే నాకు పరిష్కారం ఇన్నే చేస్తారు. కానీ ఏ స్టేషన్ లో అయినా నీ ఫోన్ తప్పు చేసి లేదా? నాకు అన్ని తప్పులు నేను గాలి చేసినా? నువ్వు నీకు కాదని స్టేషన్ లో చెప్పినా? కూడా ఇన్నిసారి కేసు పెట్టినా కానీ స్టేషన్ లో అడుగు పెట్టలేదు. నువ్వు అడుగు పోయినావు అడుగు నేను డైరెక్ట్ స్టేజ్ దగ్గర పోదాం. నువ్వు ఈ మొబైల్ తీసుకొని పోయి కేసు పెడితే వాడు కూడా వచ్చి సార్ నన్ను సార్ మాట్లాడి ఎస్ఐ సార్ మాట్లాడి స్టేషన్ పోతావు. ఎస్ఐ సార్ ఏం మాట్లాడి వీళ్ళ మీ అత్త ఆయనకు ఒకసారి గ్యాప్ ఇద్దాం అని చెప్పారు కానీ తప్పు చేసిన 6 నెలలు తప్పు చేస్తున్నారు అని చెప్పి నలుగురు పెద్ద మంది అదే 20 మంది తోటి ఇంకో ఇద్దరు సర్పంచులు ఎవరు పిలిపించి గోళం డోర్ సిగ్గులేదురా నీకు ఏం చేస్తున్నావు అని చెప్పి ఊపియాలి తెలుగు ఫిట్ అయితే నీ అమ్మ వస్తున్నావు అప్పటి నుంచి చూసుకున్నా నేను ఇలా తప్పు చేసిన దానికాడ పోతే దానికి ఏం చెప్పింది నువ్వు ఎవరు నువ్వేం చెప్తావు నువ్వు తప్పు చేసి ఒక్క ఇంటికి పోయి నువ్వు 10 సంవత్సరాల నుంచి తప్పు రేపు చేసిన మేడం. తప్పు చేయలేక పడేసింది కానీ నేను కంప్లైంట్ చెప్తాను నీకు రానని చెప్పి ఇంకొక దాన్ని పెట్టినా నువ్వు అంటే ఊరికి పోయి దాని మీద కొట్టావు. ఒక్కరోజు నైట్ ఏం చేసింది రేకులు పిల్లగొట్టి గొలవే పిల్లగొట్టి వచ్చింది ఆరం తీసుకొని పోయిందట ఇంకొని తీసుకొని ఎవరికి ఇంకొని తీసుకొని పోయినా ముగ్గురికి ఇద్దరు 2 సార్లు పోయిందా మేడం అది తను చెప్పింది ఎన్నిసార్లు వచ్చారు ఏం చేశారని. నేను అడిగేది మేడం పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాక పెద్ద మనుషులంతా డ్రామా ఆడారు ఆస్తి రాయించడానికి అన్నారు. ఓకే మేడం రాయించారా లేదా? అది వాళ్ళకి ఆస్తి రాయించారా? ఆస్తి 28 రాస్తా మేడం నేను రాయలే కూడా ఎందుకు నేనున్నప్పుడు నా పిల్లల మీద నేనున్నాక నేను లేదు మేడం ఏం రాపిస్తాడు ఆయన నైట్ 9 రాపిస్తాడు 20 ఎకరాలు 9:30 దాకా ఈ పంచాయతీ సెట్ చేశాను మా కొడుకుని మాట గారు అందుకని మా తండ్రిని పట్టుకొని వీళ్ళ పెద్దన్న వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి బాండ్ దొంగ సొంత బాండ్ తెచ్చుకున్నాను. ఏం తక్కువైందని ఇప్పుడు వాళ్ళని వదిలేసి అమ్మాయితో ఉంటున్నావు? ఎవరికి అమ్మాయి ఎవరు వదిలేసారు మేడం ఎవరు వదిలేసారు నువ్వే వదిలేసి ఆవిడతోనే ఉంటున్నావు 6-7 నెలల కానీ. నేను మేడం నేను చెప్తున్నాను 3 నెలలు ఇవతో తిప్పులు పడ్డా ఏమని నేను ఎక్కడో ఉంటా కానీ ఆ ఇంట్లోనే ఉంటుంది గొడవ చేస్తుంది కొట్టొస్తుంది ఏమేముంటుంది అబ్బా నాకు కొట్టదు నాకు గాలి చేస్తుంది నువ్వు వస్తావా నెస్తావా అన్నది ఇక బయటపడ్డా మేడం ఇక తప్పు చేసేది ఏముంది ఏమైనా గాలి గాలి చేసింది నేను పోయి దండం పెట్టిన గాలి తీస్తే మీ ఇద్దరు తప్పు చేయనప్పుడు మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి కానీ ఆమె చెప్పింది కదా ఎందుకు ఒకటి అయ్యారు? ఎవరు దానివల్ల అమ్మాయికి మనశ్శాంతి లేదు కదా. ఎవరికి 3 సార్లు ఇప్పుడు అమ్మాయికి మనశ్శాంతి ఏముంటుంది? ఈమె ఏమీ లేనప్పుడే ఉంది అని చెప్పి కొట్టిన ఆవిడ అవును ఇప్పుడు మీ ఇద్దరికి ఏదన్నా ఉంటే వదిలిపెట్టదు కదా. నాకు చెప్పాలి మేడం భార్యగా ఆమెకి అన్ని హక్కులు ఉంటాయి. అన్ని ఉంటాయి ఆమె ఈ రోజు సీరియస్ గా తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి? అదే నేను చెప్పిన ఇవాళ తెలుస్తలేదు నీకు తెలుస్తలేదే నువ్వు ఇంటికాడ పోయి కొట్టొద్దు ఎవరు ఉంటే నాకు ఇంట్లో పిలిపి తనిపి అని చెప్పిన నీకు హక్కు లేదని ఉరికిపోయి కొట్టా అది ఏం పిలుతుంది నాకంటే అది ఆడది నువ్వు ఆడది కదా. లేరు దానికి కొట్టి వస్తా మొగోడి వదిలిపెట్టినా మస్తు చేసి బతుకుతున్నా. మొగోడు అని ఆశ పెట్టుకోలేదు, ఎవరు కావాలని ఆశ పెట్టుకోలేదు. ఇది చేసింది గాలి అమ్మ నాన్నలు ఇంటి ఇక్కడ నాన్న ఇచ్చిన బలం ఇవ్వట్లేరు దీనికి చేయడానికి నాకు 10 లక్షలు లేవు నాకు. ఓకే ఓకే కమలా ఉండు ఈ మొక్కలు నాకు చెప్పు కుక్క మొక్కలు నువ్వు కుక్క మొక్కలు అంటే ఇప్పుడు కొంత ఎట్లా
జ్యోతి ఇలా తిట్టుకోవడం కొట్టుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది కానీ ఎక్కడ పరిష్కారం ఉండదు. నాకు ఉండాలి. ఇద్దరు సపోర్ట్ చేస్తే నాకింత ఇంట్లో నేను చెప్పేది నీకు ఒక్కటే, భార్యగా నీకు హక్కులు ఉన్నప్పుడు నువ్వు దానికి పోరాడాలి కానీ నువ్వు వెళ్ళి కొట్టడం వల్ల సమస్య పెరుగుతుంది. మేడం నువ్వే సమస్య పెరుగుతుంది తప్ప కొట్లాడటం వల్ల అరవటం వల్ల ఏం కాదు. నువ్వే చూస్తున్నావు కదా మేడం, వాళ్ళిద్దరు ఎట్లా వస్తున్నారు నా మీద. నువ్వు కొట్టడానికి వెళ్తే ఎట్లాగా? నేను పోయినా దాని మీద మొదటే చెప్పాను కదా, నేను కొట్టడం వల్ల పరిష్కారం ఉండదు, కొట్టడానికి ఎవరికి హక్కు లేదు అని చెప్పాను. ఏం మాట్లాడుతుంది? కాదు రవి, ఈ రోజు నీ వల్ల ఇద్దరు కొట్టుకోవడం కొట్టుకోదు. నీకు సిగ్గు అనిపించడం లేదా? నాకు సిగ్గు కాదు, నా ఇజ్జత లేదు మేడం చేసిన పుణ్యానికి. నాకు రోడ్డు మీద ఈ భార్య గురించి నీకు తెలుసు, ఈమె చేసిన పుణ్యం. భార్య గురించి నీకు తెలుసా లేదా? ఏం తెలుసు మేడం? ఆమె గట్టిగా అరుస్తుంది. చెప్పేది నువ్వు కొంచెం అందరు అరుచుకుంటూ ఉంటే ఈ సమస్య పెద్దదైపోయి మీ పరువు ఇప్పటికే పోయింది. పోయింది కాబట్టి నీ భార్యతో నువ్వు 10 సంవత్సరాలుగా కాపురం చేసినప్పుడు ఆ అమ్మాయి ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతుందో నీకు తెలుసు. అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి చిన్న కోపం వచ్చినా కూడా పెద్ద గొడవ చేస్తుందని తెలిసినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తప్పు ఎందుకు చేసావు? నేను తప్పు చేయను, నువ్వు గుర్తించినావా? నాకు పట్టుకున్నావా? నేను తప్పు చేసినా పట్టుకున్నా, నాకు గాలి చేసినావు. గాలి చేసిన గాలి తీయటం ఏంటి? ఆ అమ్మాయి తప్పు లేదో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కానీ కొట్టుకోవడం వల్ల నిజమవుతుంది. ఈమెకు బజార్లో పడేసింది, నాకు బజార్లో పడేసింది. నేను ఆల్రెడీ చేసుకున్నా, ఇద్దరికి సమానంగా చూసుకుంటా. ఎలాగంటే ఈమె చేసిన పుణ్యం అన్ని బయట తెమ్మటి తీస్తా. ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పిన తర్వాత మీరు కూడా చేసుకుంటారు. మీకు క్లియర్ గా చెప్తాను. నేను క్లియర్ చెప్పిన తర్వాత నా తప్పు ఉంటే నాతో క్షమించండి. ఏదైనా ఉన్నా కూడా నేను పడతా. నేను తప్పు చేసినా, తప్పు చేయలేదో, నీకు దండం పెట్టినా, నువ్వు చెప్పలేదమ్మా అని అన్నా. నువ్వు 4 సార్లు, 1 కాదు 2 కాదు 4 సార్లు దాని ఇంటికి పోయి కొట్టావు. వాళ్ళ నాన్నకి ఎవరికి వాళ్ళ బాబాయ్కి గొడవ తప్పు చేశారు, నేను అనలేదు అప్పుడు. అలాంటప్పుడు మీ ఆవిడ క్యారెక్టర్ తెలుసు, ఎవడో చెప్పుడు మాటలు వినింది, మీ ఇద్దరికి ఏదో ఉంది అనుకుందని తెలిసినప్పుడు కనీసం మీరన్నా దూరంగా ఉండాలి. చెప్పేది. రెండోది, మళ్ళీ వాళ్ళు కొట్టడానికి వెళ్ళింది కదా, 2 సార్లు కొట్టినప్పుడు కనీసం ఆ అమ్మాయికి కేసు పెట్టాలి. తప్పు చేయలేదు అనేసి ఆ అమ్మాయిని దండించాలి. దండించి మళ్ళీ వాళ్ళిద్దరికి గొడవ కాకుండా చూసుకోవాలి. అంతేకాదు ఆమె అనింది అనేసి, పరువు పోయింది అనేసి మేడం కేసు పెట్టింది. రాజు 11:30 పోయి కొట్టించుకుంది, పోయి కేసు పెట్టింది. కేసు పెడితే ఎస్ఐ గారికి నేను ఫస్ట్ ఎస్ఐ గారు ఫోన్ చేశాను. సార్ కొంచెం మా యామ పోయిందంట కూడా చేయడానికి, మరి కొట్టి ఎవరు చేసగలరు సార్, ఒక్కసారి ఎవరైనా పంపిస్తారు ఫోన్ చేసిన. ఎస్ఐ గారు చేసినాను. సార్ నేను హాలేనున్నా, ఆల్రెడీ నేను అర్ధ గంటలో మీ కాడికి వస్తాను అని చెప్పినాను. నా బండికి రాత్రి ఏరే బండి తీసుకుని వచ్చిన ఎస్ఐ గారు చెప్పినాను. నేను చెప్పిన నాకన్నా ముందు కేసు పెట్టింది. ఇంకా అక్కడికి వచ్చి చూస్తే వీళ్ళందరూ ఉన్న జనాలు, వీళ్ళు 3-4 వాళ్ళ అన్నాలు. అమ్మాయి తప్పు చేయడం, అమ్మాయి కేసు పెడితే మీ ఆవిడకి బుద్ధి చెప్పాలి కదా. పెట్టాం మేడం. నువ్వు పోయి కొట్టినావే, మా బావ చెప్పిన ఇచ్చిన ఒక బావా, నేను ఒక బామ్మర్దిని, అది ఒక మీ చెల్లెన. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, వాళ్ళ అన్న వస్తే గొడవలు వస్తాయి, అమ్మాయి తప్పు చేయలేదు వెళ్ళి కొట్టారని. మరి ఇన్ని తెలిసిన వాడివి నీ భార్య మూత్రపిండాలు దెబ్బ తగిలేలాగా ఎందుకు కొట్టావు? ఎవరు? మూత్రపిండ దెబ్బ తగినట్టు కొట్టాను మేడం. నేనేం చేసినా? మూత్రం కూడా ఆగకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కనీసం బిల్లు కట్టలేదు, చూసుకోలేదు. బిల్లు కట్టలేదా? ఒక్క రూపాయి కూడా 10 మంది పెద్ద మంది ఒక్క రూపాయి కూడా కట్టలేదా? మీ అమ్మాయి చూసుకుంటున్నావు, చూసుకొని రూపాయి కూడా లేవు, రూపాయి కూడా లేవు. ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టానా? నువ్వు ఇట్లా గాలి చేస్తున్నావు, ముఖమే వాళ్ళ ఇంటికాడ కొడుతున్నావు. అట్లా వద్దెత్తాలి అని చెప్పి ఒక్క దెబ్బ కొట్టినా మేడం. అది మూత్రపిండ తగలేదు, తగలేదు, పడ ఊరుకుంటాను. ఒకసారి చెవు మీద గొడవ కొట్టావు. బయట కూడా నేను ఎప్పుడు వేసినా మీరు రెడీ టీవీ కాడ కూర్చొని ఇలా మేము వస్తాం తనతో మీరు చూడరా గెలబడి కూర్చో అని చెప్పి నాకందరూ ఫోన్ చేసి నువ్వే చెప్పినావు అందరికి. ఏంది దొంగ కాదు, తప్ప కదా. నా తన 2 పెద్ద మనిషి తీసుకురాపోయినావు. నువ్వు ఎందుకు రాలే నా దగ్గర? మేడం నేను పోతే నేను చెప్పిన పక్కన కొట్టావు. అన్ని అబద్ధాలు యాక్టింగ్ చేస్తుండు. మన సీరియల్ నటించుండు. సీరియల్ ఎట్లా అన్ని భోగం ఆడాలి మేడం. ఒక్కడు కూడా నిజాలు లేవు. నువ్వు చెప్పిన మేడం నేను కష్టపడి మా నాయన ఇచ్చింది, నాకు 400 అప్పు ఇచ్చిండు. ఎక్కువ ఏం చేయలేదు. ఆ 400 అప్పు కూడా వచ్చేసి అక్కడ కూరాలని చెప్పి గుడిసెలు పడేసిండు. గుడిసెలు పడేస్తుంటే
ఆ గుడిసెలో ఉండి ఆగు. అవును, ఇల్లు మా అమ్మోళ్ళు కట్టించారు. ఈ దగ్గర ఒక రూపాయి కూడా లేదు, ఇల్లు కట్టించారు. అది బిడ్డ సాధుకో, నీ బిడ్డ సాధుకో. ఎందుకు కట్టించిన్నాం కాబట్టి నేను ఇల్లు ఆగు, ఇల్లు పెట్టను. మా అమ్మోళ్ళే కట్టించారు. బియ్యం వీళ్ళకు రెడమే భూమి. అయితే ఈయన ఎక్సాన్ పని కూడా చేయడు. కొంచెం లేవగానే మనం ఈయన చేసిన కాడ నుంచి చెమటలు గారి ఒక 10 రూపాయలు తీసుకొచ్చి సరే ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు గొడవ కానీ నేను నువ్వు ఇక్కడ రచ్చబండకు వచ్చావు, ఏం కావాలని కోరుకో. ఏం కావాలంటే ఈయనకు నా భర్త నాకు కావాలి, నాకు 2 పిల్లలు, నా భర్త నాకు కావాలని చూసుకుంటా. నేను నా భర్తను వదిలిపెట్టి ఇన్ని నేను భర్త కావాలని 10 సంవత్సరాలు కాపురం మంచిగానే చేసినావు. నువ్వు చేసినావు, అన్ని గ్రూప్ ఉంది. ఫోన్ లో ఇగో మాట్లాడుకో, ఫోన్ చేసి అందరికి కనుక్కో, ఊర్లో మొత్తం కనుక్కొని మాట్లాడు. అంగన్వాడి చేస్తుంది మొత్తండల అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు, బిర్రు చూసి అన్ని అబద్ధాలు. ఎవరు లేక చూసి నీ అమ్మ ఏరే వాళ్ళ మాటలు ఎందుకురా, నువ్వు కుక్క, నువ్వు ఏరే వాళ్ళ మాటలు ఎందుకు? భర్త కావాలి అని జ్యోతి కోరుకుంటున్నా కూడా భర్త మీద నిందలు వేస్తూ గొడవలు పెట్టుకుంటూ ఇంకా దూరం చేసుకుంటూనే ఉంది. రవి తాను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవటం పక్కన పెట్టి ఈ రోజు ఆ తప్పుని కరెక్ట్ అంటూ మరి ఆ అమ్మాయి జీవితంలోకి తీసుకొచ్చి భార్యని పిల్లల్ని దూరం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? మరి ఈ సమస్యను పరిష్కరించాలంటే లాయర్ వెంకటేశ్వర్ గారు, అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు రావాలి. అగౌరవానికి లోనయ్యేది కమల. సమాజంలోని గౌరవమైనటువంటి